నమస్కారం. మన ప్రాచీన విజ్ఞానానికి, ఈనాటి మన ఆరోగ్య సమస్యలకి ఏమైనా సంబంధముందా అంటే, వేల ఏళ్ల కిందట ఆయుర్వేదం చెప్పిన ఒక్క చిన్న అసమతుల్యత ఈరోజు మన సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఒక పెద్ద నిశ్శబ్ద మహమ్మారికి ఎలా దారితీస్తుందో ఈ విశ్లేషణలో వివరంగా చూద్దాం. సరే, అసలు ఆలోచించండి. మన శరీరంలో వచ్చే రోగాలకి నిజమైన మూలమేంటి? ఎప్పుడూ బయటనుంచి వచ్చే ఇన్ఫెక్షన్సేనా, లేక సమస్య మన లోపల, మన సిస్టంలోనే మొదలవుతుందా? ఈ ప్రశ్నతోనే మన ప్రయాణం మొదలుపెడదాం. ఈరోజు మనం ఏం తెలుసుకోబోతున్నామంటే, ముందుగా ఆయుర్వేదం ప్రకారం అసలు మూలవ్యాధి అంటే ఏమిటో చూద్దాం. ఆ తర్వాత దాని ఆధునిక రూపమైన ఒక సైలెంట్ కిల్లర్ గురించి, ఆ టైంలో మన బాడీ లోపలి ఏం జరుగుతుందో తెలుసుకుందాం. మరి మన శరీరం ఇచ్చే హెచ్చరిక సంకేతాలెలా ఉంటాయో గమనించి, ఫైనల్గా ఆరోగ్యం వైపు మనం వేయాల్సిన అడుగులేంటో చర్చిద్దాం. సరే, మనం మొదటి సెక్షన్లోకి వచ్చేద్దాం. ఆయుర్వేదం ప్రకారం ప్రపంచంలో ఉన్న ఎన్నో రోగాలకి మూలం ఒక్కటే అట. అదే ఆమము. ఇంతకీ ఏంటి ఆమము? దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆమము అంటే సింపుల్గా చెప్పాలంటే, మనం తిన్న ఆహారం సరిగ్గా జీర్ణం కానప్పుడు తయారయ్యే ఒక విషపూరితమైన పదార్థం. మనలో జీర్ణశక్తిని అగ్ని అంటారు గదా, ఆ అగ్ని బలహీనపడినప్పుడు తిన్నది సరిగ్గా అరగక ఒక రకమైన జిగురులాంటి టాక్సిన్గా మారిపోతుంది. ఇది జస్ట్ అజీర్తి కాదు, ఇది శరీరం మొత్తం పాకగలదు. ఈ వాక్యం చూడండి, ఇది చరక సంహితలో చెప్పింది. అగ్ని మందగించడం వల్ల పుట్టే ఆమమే ప్రపంచంలోని సమస్త రోగాలకు ప్రధాన కారణం. అంటే వేల సంవత్సరాల క్రితమే దీనికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో మనమిక్కడ అర్థం చేసుకోవాలి. మరి ఈ ఆమము మన శరీరంలో ఎలా తయారవుతుంది? దీనికి ప్రధానంగా 3 కారణాలున్నాయి. మొదటిది మందాగ్ని, అంటే జీర్ణశక్తి తగ్గడం. టైంకి తినకపోవడం, అతిగా తినడం, చల్లటి పదార్థాలు తీసుకోవడం వల్ల ఇది వస్తుంది. ఇక రెండోది విరుద్ధ ఆహారం, అంటే పాలు పండ్లు కలిపి తినడం లాంటివి. మూడోది చాలా ముఖ్యమైనది, మన మానసిక స్థితి, అంటే తీవ్రమైన ఒత్తిడి, కోపం, భయం. ఇవి కూడా మన డైజెషన్ని పాడుచేసి ఆమాన్ని తయారుచేస్తాయి. మీకింకా సులభంగా అర్థం కావాలంటే ఈ ఉదాహరణ చూడండి. మనం పొయ్యి మీద పాలు పెట్టి మర్చిపోయామనుకోండి, అప్పుడేమవుతుంది? పాలు అడుగంటి, మాడిపోయి ఒక జిగురులా అంటుకుపోతే కదా. సరిగ్గా మన కడుపులో కూడా సరిగ్గా జీర్ణం కాని ఆహారం అచ్చం అలాగే తయారవుతుంది. ఓకే, ఇప్పుడుదాకా మనం ప్రాచీన ఆయుర్వేదం చెప్పిన ఆమము గురించి మాట్లాడుకున్నాం. మరి దానికి ఈ రోజుల్లో సమాంతరంగా ఉన్న సమస్య ఏంటో తెలుసా? డయాబెటీస్. ఇది కూడా ఎలాంటి లక్షణాలు బయటకు చూపించకుండా సైలెంట్గా శరీరాన్ని దెబ్బతీసే ఒక హంతకంలాంటిది. ఈ స్లైడ్ చూస్తే మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఈ 2 కాన్సెప్ట్లు ఎలా కనెక్ట్ అయ్యాయో చూడండి. ఆయుర్వేదంలో చెప్పిన అగ్ని బలహీనపడటమే, మోడర్న్ మెడిసిన్లో చెప్పే ఇన్సులిన్ రెసిస్టెన్స్. శరీరంలోని శ్రోతస్సులు అంటే సూక్ష్మ మార్గాలు మూసుకుపోవడమే ఈనాటి హై బ్లడ్ షుగర్. ఇక ఫైనల్గా ఆ ఆమం తయారవడమే ఇప్పటి మెటబాలిక్ డిస్ఫంక్షన్, అంటే జీవక్రియల లోపం. చూసారా, వేల ఏళ్ల క్రితమే ఎంత అద్భుతంగా చెప్పారో. సరే, ఇంతకీ మన బాడీ లోపల ఏం జరుగుతుంది? మనకు శక్తి ఎలా వస్తుంది? డయాబెటీస్ వచ్చినప్పుడు ఈ ప్రాసెస్ ఎక్కడ ఫెయిల్ అవుతుంది? కొంచెం వివరంగా చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. మనం ఆహారం తీసుకున్నప్పుడు అది మన రక్తంలో గ్లూకోజ్గా, అంటే షుగర్గా మారుతుంది. ఇది జరిగిన వెంటనే మన ప్యాంక్రియాస్ లేదా క్లోమం ఇన్సులిన్ను రిలీజ్ చేస్తుంది. ఈ ఇన్సులిన్ ఒక తాళం చెవి లాంటిది. ఇది మన శరీర కణాల డోర్స్ని ఓపెన్ చేసి గ్లూకోజ్ని లోపలికి పంపిస్తుంది. అక్కడ ఆ గ్లూకోజ్ శక్తిగా మారుతుంది. అయితే అసలు సమస్య ఇక్కడే మొదలవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే కణాలు ఇన్సులిన్కు రెస్పాండ్ అవ్వడం మానేస్తాయి. అంటే మన దగ్గర తాళంచెవి ఉన్నా తాళం తిరగదన్మాట. అప్పుడేమవుతుంది? గ్లూకోజ్ కణాల్లోకి వెళ్లలేక రక్తంలోనే ఉండిపోయి దాని లెవెల్స్ ప్రమాదకరంగా పెరిగిపోతాయి. డయాబెటీస్లో కూడా కొన్ని రకాలున్నాయి. ముఖ్యంగా టైప్ 2. ఇది మన జీవనశైలికి సంబంధించింది, చాలా కామన్గా చూస్తుంటాం. ఇక టైప్ 1 అనేది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. గెస్టేషనల్ డయాబెటీస్ అనేది గర్భం దాల్చినప్పుడు వస్తుంది. రైట్. మరి మన శరీరంలో ఇలాంటి మార్పులు మొదలైనప్పుడు అది మనకు కొన్ని హెచ్చరిక సంకేతాలు పంపిస్తుంది. ఆయుర్వేదం ప్రకారం ఆమము ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు, అలాగే డయాబెటీస్ వచ్చినప్పుడు కనిపించే లక్షణాలు ఎలా ఉంటాయో పోల్చి చూద్దాం. ఆయుర్వేదం ఏం చెబుతుందంటే, ఆమము ఉన్నప్పుడు కొన్ని సూక్ష్మమైన మార్పులు కనిపిస్తాయట. ఉదయం లేవగానే నాలుక మీద తెల్లగా లేదా పసుపు రంగులో ఒక పొరలా ఏర్పడ్డం,
రాత్రంతా నిద్రపోయినా కూడా చాలా బద్ధకంగా నీరసంగా అనిపించడం, నోటి దుర్వాసన, ఆకలి లేకపోవడం, పదే పదే ఆవలింతలు రావడం ఇవన్నీ కూడా ప్రారంభ సంకేతాలు. మరీ ముఖ్యంగా నాలుక మీద ఉండే ఆ పొరను ఒక మురికి పట్టిన పైపుతో పోల్చవచ్చు. పైపులో చెత్త పేరుకుపోతే నీళ్లు సరిగ్గా వెళ్ళవు కదా, అలాగే మన శరీరంలో వ్యర్థాలు సరిగ్గా బయటకు పోవడం లేదనడానికి ఇది ఒక సూచన అన్నమాట. ఇక డయాబెటిస్ లక్షణాల విషయానికి వస్తే ఇవి చాలామందికి తెలిసే ఉంటాయి. తరచుగా యూరిన్కి వెళ్లడం, దాహం, ఆకలి పెరిగిపోవడం, కారణం లేకుండానే విపరీతంగా అలసిపోవడం, బరువు తగ్గడం, గాయాలైతే త్వరగా మానకపోవడం, గమనిస్తే ఆమము లక్షణాలు వార్నింగ్ స్టేజ్లో ఉంటే ఇవి సమస్య బాగా ముదిరిన తర్వాత కనిపించే లక్షణాలు. సరే, ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన చివరి విభాగానికి వచ్చేద్దాం. ఈ సమస్యలకు ప్రాచీన, ఆధునిక విధానాలు చూపిస్తున్న పరిష్కార మార్గాలేంటి? రెండూ కలిపి చూస్తే ఏం తెలుస్తుందో చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇక్కడే ఉంది అసలు మ్యాజిక్. ఈ రెండు విధానాల మధ్య ఎంత అద్భుతమైన సారూప్యత ఉందో. ఆయుర్వేదమేమంటుంది? బాగా ఆకలిస్తేనే భోజనం చెయ్యి, కడుపులో కొంచెం ఖాళీ ఉంచు అంటుంది. మోడర్న్ మెడిసిన్ ఏమంటుంది? పోర్షన్ కంట్రోల్ పాటించండి అంటుంది. చూసారా, రెండింటి సారం ఒకటే. ఆయుర్వేదం యోగా, ప్రాణాయామం చేయమంటే, ఇక్కడేమో కనీసం ఓ 30 నిమిషాలు నడవండి అంటారు. అంటే 1000 ఏళ్లనాటి విజ్ఞానం, నేటి సైన్స్ రెండూ ఒకే మాట చెప్తున్నాయి. ఇక్కడొక చిన్న కానే చాలా పవర్ఫుల్ చిట్కా ఉంది. నూనె జిడ్డు పట్టిన గిన్నెను శుభ్రం చేయటానికి వేడినీళ్లు వాడతాం కదా, అప్పుడు జిడ్డు ఎలా కరిగిపోతుందో అలాగే రోజూ గోరువెచ్చని నీరు తాగడం వల్ల మన శరీరం లోపల పేరుకుపోయిన ఆ ఆమములాంటి వ్యర్థాలు కరిగిపోయి శరీరం శుభ్రపడుతుంది. చివరిగా ఈ ఒక్క ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మన ఆరోగ్యం డాక్టర్ల చేతుల్లో ఉందా, లేక మనం ప్రతిరోజూ గడిపే మన జీవనశైలిలో ఉందా? ఈ మొత్తం విశ్లేషణ మనకు చెప్పేది ఒక్కటే: నిజమైన ఆరోగ్యం అనేది మనం రోజువారీ తీసుకునే చిన్న చిన్న నిర్ణయాల్లోనే దాగి ఉంది.